మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మారుస్తూ త్వరలోనే జీవో ఇస్తామన్నారు మంత్రి కోమిటిరెడ్డి. బీఆర్ఎస్ నేతలపైన మండిపడ్డారు. కేటీఆర్ తండ్రి చాటు కొడుకంటూ విమర్శించారు. కేటీఆర్ కి నాలెడ్జ్ జీరో అంటూ విమర్శలు గుప్పించారు. హరీష్ రావుకు ఫ్లోర్ లీడర్ ఇవ్వకపోతే బీజేపీలో చేరేవారన్నారు కోమిటిరెడ్డి. కాళేశ్వరం కట్టిన చీఫ్ డిజైనర్ కేసీఆర్ మేడిగడ్డకు ఎందుకు పోలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం పనికి రాదని ఎన్డీఏసీ రిపోర్ట్ ఇచ్చిందని ఆయన తెలిపారు. ఇక ఎంపీ అభ్యర్థులపై ఇంటర్నల్ సర్వే జరుగుతుందని, భువనగిరి నుంచి పోటీ చేయమని రాహుల్ గాంధీకి చెప్పామన్నారు మంత్రి కోమిటిరెడ్డి. భువనగిరి, ఖమ్మం, నల్గొండలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ వస్తుందన్నారు. మోదీ కంటే రాహుల్ గాంధీ ఎక్కువ మెజారిటీతో గెలుస్తారని అన్నారు కోమిటిరెడ్డి వెంకటరెడ్డి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మారుస్తూ త్వరలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. దీనికి అనుగుణంగానే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొద్దిసేపటి క్రితం కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే పేరు మారుస్తూ జీవో విడుదల చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు కొన్ని పొలిటికల్ అంశాలు కూడా ప్రస్తావించారు. మేటిగడ్డకు పోయిన బీఆర్ఎస్ నేతలు ఏం తేల్చారో చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. మేటిగడ్డ పనికిరాదని ఎన్డీఏసీ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఉద్దేశపూర్వకంగా రాజకీయ దురుద్దేశంతో పర్యటన చేశారంటూ కూడా విమర్శలు ఎక్కుపెట్టారు. కేటీఆర్ కు జీరో నాలెడ్జ్ ఉందో అంటూ విమర్శలు చేస్తూనే మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు త్వరలో బీజేపీలోకి వెళ్లబోతున్నారు. ఆయన బీఆర్ఎస్ ఎల్పీ నేత కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది కేసీఆర్ దగ్గర ఉన్న నేపథ్యంలో అది రాకుంటే భవిష్యత్తులో ఖచ్చితంగా హరీష్ రావు కూడా బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది ఎంపీలు చేరారు. అదే కోవలో హరీష్ రావు కూడా ఉండబోతున్నట్టు కూడా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారం రేగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. దీంతో పాటు సొంత పార్టీ నేతలకు సంబంధించి కూడా ఎంపీ ఎన్నికలకు సంబంధించి పార్టీలో డిస్కషన్ జరుగుతూ ఉంది. అనేక సర్వేలు కూడా చేస్తా ఉన్నారు. త్వరలోనే ఏఐసీసీ అధికారికంగా అభ్యర్థులను ప్రకటిస్తున్నట్టు కూడా కోమటిరెడ్డి చెప్పడం జరిగింది. ముఖ్యంగా భువనగిరి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయాలని కోరినట్టుగా కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. భువనగిరి నుంచి కనుక రాహుల్ గాంధీ పోటీ చేస్తే భారీ మెజారిటీతో గెలిపిస్తాం, ఖచ్చితంగా తెలంగాణలో 10కి పైగా స్థానాలు ఎంపీ ఎన్నికల్లో గెలుస్తామంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.